ఈ మధ్య కాలంలో వరదలకు కొట్టుకుపోయిన వాహనాలు అసలు ఎలా వాటిని రిపేర్ చేయించుకోవాలి? దానికి ఎంత ఖర్చవుతుందని తెలుసుకుందాం. మనతో పాటు మెకానిక్ షెడ్‌లో ఉన్నటువంటి షేక్ రఫీ గారున్నారు. వారిని అడిగి మరిన్ని వివరాలు తెలుసుకుందాం. నమస్తే అండి. ఈ మధ్య కాలంలో వరదలొచ్చి హైదరాబాద్‌లో గానీ, చుట్టుపక్కల రాష్ట్రంలో జిల్లాలలో చాలా వెహికల్స్, కార్స్ అన్నీ కొట్టుకుపోయి డ్యామేజ్ అవుతున్నాయి. వాటికి ఎంత ఖర్చవుతుంది రిపేర్ చేసుకోవడానికి గానీ? ఎలా ఉంటుంది దాని రిపేర్ అనేది? అంటే ఇగో మధ్యలలో వర్షం పడినప్పుడు మనకు బండి తీసుకెళ్తారు కదా! ఎక్కువ వాటర్‌లో పోతే మనకు ప్రాబ్లమ్‌లంటే బండి ఎక్కువ వాటర్‌లో అస్సలు మనకు వాటర్‌లో ఎక్కువ వాటర్ ఉంటే పోవద్దు. అంటే తక్కువ వాటర్ లేతే పోస్తే మనకు మంచిగయితది. మామూలుగా అంటే ఇంజిన్‌లో ఇప్పుడు వాటర్‌లో అంటే ఇంజిన్‌లో డ్యామేజ్ అంటే పిస్టన్‌లు అంటే ఎక్కువ డబ్బులు అంటే ఎలక్ట్రిక్ పార్ట్ కూడా డ్యామేజ్ అని అవ్వచ్చు. అంటే మామూలుగా వాటర్ ఎక్కువ ఉంటే అస్సలు పోదు బండిలు. పోతేనే మనకు చాలా డ్యామేజ్ అని ఇంజన్‌లో ఖర్చు అంటే మనకు చిన్న బండి ఉంటే మామూలుగా ఒక 50,000 50, 17 అంటే వేరే అంటే మర్సిడీస్ బెంచు అంటే అలా బండి ఉంటే మనకు 1,50,000 అంటే 2,00,000 కూడా అవ్వచ్చు. అంటే ఎక్కువ వాటర్ ఉంటే మనకు పోతే చాలా డ్యామేజ్ అంటే మనకే ఇబ్బందయితది. అంటే తక్కువ వాటర్ ఉంటేనే మనకు పోతే మనకు డిఫరెన్స్ అంటే మనకు మంచిగా బాగుంటది అంతే. అంటే ఎట్లా మెయిన్‌గా ఏ వెహికల్స్‌లలో ఏం పార్ట్ డ్యామేజ్ అవుతూ ఉంటది? వె వె వాటర్‌లో ఫ్లోట్స్‌లలో పోయిన వాహనాలకి మెయిన్‌గా ఏది డ్యామేజ్ అవుతది? అంటే దాంట్లో ఒక ఈసీఎం, బీసీఎం ఎలక్ట్రిక్ పార్ట్ అంటే ఎక్కువ ఉంటదమ్మా. అంటే చిన్న వెహికల్ అంటే మనకు మామూలుగా అంటే ఐ10, గ్రాండ్ ఐ10, షిఫ్ట్ అని అలా చాలా వెహికల్ ఉంది కదా! అంటే ఎక్కువ వాటర్ పోతేనే మనకు అది అంటే ఏదంటే మనకు ఎలక్ట్రిక్ పార్ట్ పోవచ్చు. మామూలుగా 80% అంటే ఇంజనే డ్యామేజ్ అదండి. అంటే దానివల్ల వాటర్ పోయినప్పుడు ఎక్కువ వాటర్ ఉంటాయి కదా! అదే ఫస్ట్ చెప్పిన కదా! ఎక్కువ వాటర్‌లో పోతేనే మనకు ఇంజిన్ డ్యామేజ్ అని ఛాన్సెస్ ఉంటది. దాంట్లో మనకు రిపేర్ చేసుకోవాలంటే 17,000, 80,000 కూడా అవ్వచ్చు. అంటే మామూలుగా అవి కావదంటే చిన్న గ్యారేజ్ దగ్గర పోతేనే షోరూమ్‌లో పోతే మనకు చాలా డబ్బులైతది. చిన్న వెహికల్ అంటే గ్యారేజ్ దగ్గర పోతే ఎక్కువ 50,000 కూడా అవ్వచ్చు, 70,000 కూడా అవ్వచ్చు. అట్లా. ఎక్కువ అంటే వర్షాలు తడిసిన కార్‌లకి మోటార్ అనేది వాటర్ పోతది కదా! దాన్ని ఎట్లా క్లీన్ చేస్తారు? అంటే దానికి క్లీన్ చేయాలంటే ఫస్ట్ ఇవి ఉంటది కదమ్మా! ఇది చూపేసుకోవచ్చా? ఒక ఎయిర్ ఫిల్టర్ ఉంటది. ఫస్ట్ ఇది ఎయిర్ ఫిల్టర్ తీసుకొని మనం క్లీన్ చేసుకోవచ్చు. తర్వాత మనకు ఇంజెక్టర్ ఉంటది. అది ఓపెన్ చేసుకొని క్లీన్ చేసి ఇంజన్ టైర్ మళ్ళా కొట్టేస్తే వాటర్ ఎళ్ళిపోతది. ఫస్టు డీజిల్ బండి ఉంటది. ఇంజెక్టర్సు ప్లస్ అది హీటర్ ప్లగ్‌లు. అది తీస్తే మనకు క్లీన్ అయిపోతది. వాటర్ ఇంజన్‌లో పోతే మనకు క్లీన్ అయిపోతది. మామూలుగా ఫస్ట్ ఇది చేసుకోవాలా. ఇది చేసిన తర్వాతనే మనకు వాటర్ ఎళ్ళిపోయిన తర్వాత మళ్ళీ ఒక సైలెన్సర్ ఉంటది. దాంట్లో కూడా వాటర్ ఎళ్ళిపోతది కదా! ఆ వాటర్ కూడా తీసిన తర్వాతనే మొత్తం క్లీన్ చేసి ఇంజిన్ తర్వాత ఆయిల్ ఫిల్టర్లు, డీజిల్ బండి ఉంటే పెట్రోల్ ఫిల్టర్, ఎయిర్ ఫిల్టర్, కూలెంట్ అది ఇంజిన్ అన్నీ మార్చుకోవాలా. డీజిల్ బండి కూడా సేమ్ ప్రాసెసింగ్. అవి చేస్తే మామూలుగా అవన్నీ చేసిన తర్వాత బండి స్టార్ట్ కాకపోతే ఫస్ట్ టైము ఇంజిన్ స్టార్ట్ అయిపోతది. మామూలుగా 100% స్టార్ట్ అయిపోతది. కాకపోతే మళ్ళీ ఎలక్ట్రిక్ పార్ట్ కూడా చూసుకోవాలా. దానివల్ల ఎలక్ట్రిక్ పార్ట్ చూసుకోవాలంటే మామూలుగా మనకు ఏ పార్ట్ ఎలక్ట్రిక్‌లో పోయిందో ఏమో మనకు తెలుసనికి రాదు. అది మనకు తెలుసుకోవాలంటే ఓబీడీ అని స్కానర్ పెట్టాలా. స్కానర్ పెడితేనే దాంట్లో మనకు ఏం ఇష్యూ ఉంది, ఎందుకు రాలే, ఎందుకు స్టార్ట్ అయితలే, ఏ ప్రాబ్లమ్ వచ్చింది మనకు దాంట్లో కనిపిస్తది. దానివల్ల మనకు పని చేసుకోవచ్చు. ఓకే. డీజిల్ వెహికల్స్, పెట్రోల్ వెహికల్స్ మళ్ళీ ఎలక్ట్రానిక్ వెహికల్స్ వేరు వేరుగా ఉంటాయి. వాటికి రిపేరింగ్ అనేది ఎట్లుంటది? వరదల్లో నానినప్పుడు గాని, నీళ్ళల్లో వరంగల్‌లో అంటే మామూలుగా అంటే డీజిల్ బండిలో ఎక్కువ ప్రాబ్లమ్ రాదు. పెట్రోల్‌లో కూడా ఎక్కువ రాదు. మామూలుగా పోతేనే మనకు చెప్పిన కదా ఇప్పుడే. అదే ప్రాసెసింగ్ చేసుకుంటే కస్టమర్ కూడా బెనిఫిట్ ఉంటది. 99% ఇంజిన్ ఎక్కువ ప్రాబ్లమ్ రాదు. డబ్బులంటే పెట్రోల్‌లో మనకు అది పోతే ఒక 20,000 కూడా అవ్వచ్చు. మామూలుగా అది వాటర్‌లో పోతే చిన్న వాటర్ పోతే 20,000 కూడా అవ్వచ్చు, 30,000 కూడా అవ్వచ్చు, 50,000 కూడా అవ్వచ్చు. దాని లోపలే బండి స్టార్ట్ అయిపోతది 101%. ఇది ఇన్సూరెన్స్ ఉంటది కదండీ! వాళ్ళకి క్లెయిమ్ జేసుకోవాలంటే మీకు ఇన్సూరెన్స్ ఉన్నటువంటి బండ్లు ఎట్లా తీసుకొస్తారు? వాళ్ళ ఇన్సూరెన్స్ ఎట్లా క్లెయిమ్ ఇప్పుడు జేసుకుంటారు? ఈ ఇన్సూరెన్స్‌లో ఎట్లా అంటే అమ్మా బండి చాలా డ్యామేజ్ అవుతది కదా! డ్యామేజ్‌లో మనకు ఎక్కువ డ్యామేజ్ అయితేనే ఫస్ట్ పార్టీ ఉంటేనే మనకు అది బెనిఫిట్స్ కస్టమర్‌కి అయితది. ఏ ఇన్సూరెన్స్ ఉందో ఏమో కస్టమర్‌కి ఉంటది కదా! ఆయనకి ఫోన్ చేసి కాంటాక్ట్ చేసి ఇక్కడ వచ్చిన తర్వాత ఆ బండికి ఇన్సూరెన్స్ అయినప్పుడు ఏ పార్ట్ ముట్టుకోవద్దు. ఎందుకంటే కస్టమర్‌కు తెలుసుకోవాలంటే మన ఇన్సూరెన్స్‌కు తీసుకోవాలంటే మనం గుద్దినండి కొద్దిగా డౌట్ కనిపిస్తది. ఎట్లా ఉంటే అట్లనే బండి పెట్టిన తర్వాతన అది ఓపెన్ చేసిన ఫస్ట్ ఆయన వచ్చి ఫోటోలు తీసుకుంటాడు. ఫోటోలు తీసుకున్న తర్వాత మళ్ళా కస్టమర్‌కి చెప్పేసి, ఆయనకి చెప్పేసిన తర్వాత మళ్ళీ ఆయన చెప్తాడు. ఓకే అంటే మనం డన్ అంటే మనం ఓపెన్ చేసుకొని మళ్ళీ రిపీట్ చేసుకోవాలా. మళ్ళీ ఆ బిల్లు, ఈ బిల్లు అన్ని బిల్లు మనం ఒక్కసారి పెట్టేస్తే
క్లామ్ అవుతుంది. ఇది యాక్సిడెంట్ అయిన కార్స్ కానీ నీళ్ళల్లో ఫ్లడ్స్లలో పోయిన వెహికల్స్ కానీ సేమ్ ఇన్సూరెన్స్ క్లెయిమ్ చేసుకుంటారా మీ దగ్గరకు వచ్చిన క్లైమ్స్? సేమ్ షోరూమ్ 4 కార్లు అవి ఉంటాయో వాటి రిపేర్ చేసుకోవాలనంటే ఇంత ఖర్చు అవుతుందని అయితే చెప్తున్నారు. కెమెరామెన్ వెంకట్తో నాగవాణి, హిట్ టీవీ హైదరాబాద్. హిట్ టీవీ యాప్ ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ షోస్, మూవీస్, డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు. ఇంకెందుకు ఆలస్యం, వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి. హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్. ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకొని ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి, ఆశీర్వదించండి. ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి. అమెరికా 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 అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన శౌర్య కన్సల్టెన్సీ. UK లో 1 year masters. UK లో 1 year masters. 2 years work permit up to 5 years visa. Contact Saurya Consultancy. Contact 89851 89851.